హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఒక దారుణం జరిగింది. కొండ చర్యలు విరిగిపడి ల్యాండ్ స్లైడ్ వచ్చి కంప్లీట్గా కొండొచ్చి ఒక బస్ మీద క్రష్ చేసేసింది అనమాట. ఆ బస్సులో ఉన్న దాదాపు 16 మంది చనిపోయారు. అయితే విచిత్రం, హిమాలయ ప్రాంతాల్లో సాధారణంగా కొండ చర్యలు విరిగిపడతా ఉంటాయి. అదంతా కూడా ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అని చెప్పి డిక్లేర్ కూడా చేస్తారనమాట. భారతదేశంలో మనం చూస్తే 4.2 lakh స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అని చెప్పి మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా చెప్పారనమాట. అంటే దాదాపు 12.6% భారతదేశంలోని భూభాగం ఇలా కొండ చర్యలు పడే అవకాశం ఉందని చెప్పి. అయితే ఏదైతే బిలాస్పూర్ జిల్లా హిమాచల్ ప్రదేశ్లో ఈ మౌంటైన్ కిందకొచ్చి మొత్తం రాళ్ళు పడి బస్సు మీద పడి చనిపోయారో ఆ ప్రదేశం మాత్రం ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాలో లేదనమాట. అయితే అంత పెద్ద ల్యాండ్ స్లైడ్, ఆల్మోస్ట్ ఒక కొండ మొత్తం బస్సుని క్రష్ చేసి పడిపోయిందనమాట. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దారుణాన్ని చెప్తున్నారు అనమాట. అయితే ఈ ప్రాంతంలో ఈ బిలాస్పూర్ జిల్లా హిమాచల్ ప్రదేశ్లో ఇంతటి ఘాతకం ఎలా జరిగిందంటే, ముఖ్యంగా అక్కడ కొండల్ని పిన్ చేసేసి డైరెక్ట్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటం, రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ చేయటం, ఎక్స్టెన్సివ్ చాలా ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టడం, అదేవిధంగా అక్కడ జియోలాజికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ అవటం, క్లైమేట్ చేంజ్ ప్యాటర్న్స్. ఇమీడియట్ రీజన్ ఏంటంటే విపరీతమైన వర్షాలు. ఈ మధ్యకాలంలో అక్కడ గత 3-4 రోజుల నుంచి విపరీతమైన వర్షాల వల్ల అక్కడ సాయిల్ అంతా మెత్తబడిపోయి సాచురేషన్ లెవెల్, ఆ ఏరియా అంతా సాచురేషన్కి వచ్చేసి కాంపాక్ట్నెస్ కోల్పోయి సాయిల్ మొత్తం లూజ్ అయిపోయి అలా కొండ చర్యలు విరిగి కింద పడ్డాయంట. అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న మౌంటైన్ పడిపోయిందంట బస్ మీద. ఇది పరిస్థితి.